శ్రోతక మహాశయులకు క్రొవ్విడి వెంకటరాజారావు అనేక నమస్కారాలు. ఈ వారం నేను మీకు సంధ్యాదేవి చరిత్రను వినిపిస్తాను, వినండి. పూర్వం త్వష్ట ప్రజాపతి అని ఒక గొప్ప విశ్వకర్మ ఉండేవాడు. అతను దేవతలకు విమానాలు, ఆయుధాలు చేసి ఇచ్చేవాడు. విశ్వకర్మకు సంధ్యాదేవి అనే చక్కటి కూతురు. ఆమె చాలా సుకుమారురాలు. సంధ్య పెళ్లి ఈడుకు రాగా సూర్యుడే ఆమెను వరించాడని తెలిసి తక్కిన దేవతలంతా పోటీ చేయక ఊరుకున్నారు. సూర్యుడు లోకాలన్నీ నిత్యం తిరిగొచ్చేవాడు కనుక ఎక్కడెక్కడి పెళ్లి కూతుళ్ల సంగతి అతనికి తెలుసును. వాళ్ళందరిలోకి సంధ్యాదేవి అందమైనదని తోచి ఆమెనే పెళ్లి చేసుకుందామని నిశ్చయించాడు. సూర్యభగవానుడి గొప్పతనం తెలిసిన విశ్వకర్మ ఒక మంచి ముహూర్తాన సంధ్యాదేవిని సూర్యదేవునికిచ్చి పెళ్లి చేశాడు. గొప్పవాణ్ణి పెళ్లి చేసుకున్నందుకు సంధ్యాదేవి మొదట సంబరపడిందే కానీ అత్తగారింటికి వెళ్లడంతోనే ఆ సంబరమంతా చప్పబడిపోయింది. సూర్యుడు లోకబాంధవుడే కావచ్చు, కానీ ఆ భగభగమండే భర్తతో ఎలా కాపురం చేయడం, అందులోనూ సంధ్యాదేవి లాంటి సుకుమారి అసలే చెయ్యలేదు. స్వామి, మీరు చాలా వేడిగా ఉన్నారు, మీ వద్ద ఉండటం నాకు చాలా కష్టంగా ఉంది అని తన బాధ భర్తతో చెప్పుకుందామని ఆమె అప్పుడప్పుడు అనుకునేది. కానీ ఆయన ఏమనుకుంటాడో అని భయపడి చెప్పకుండా ఊరుకునేది. కొంతకాలానికి ఆవిడకు వైవస్వతుడు, యముడు అనే 2 కుమారులు, యమున అనే ఒక కూతురు పుట్టారు. క్రమంగా సూర్యుని వేడి తగ్గటానికి బదులు ఎక్కువైపోయి సంధ్యాదేవికి సహించటానికి వీల్లేనంత బాధ కలిగించింది. ఆమె తన బాధ ఎవళ్ళకి చెప్పుకోలేక ఒంటరిగా కూర్చుని దుఃఖించింది. అప్పుడు ఆమె నీడ ఆమె ప్రక్కనే కనపడింది. ఆ నీడ సరిగ్గా తనలాగే కనపడేసరికి సంధ్యకు ఒక ఆలోచన తట్టింది. ఆ నీడకు ప్రాణం పోస్తే అది తనలాగే సుందరి అయి సరిగ్గా తనలాగే ఉంటుంది. తన స్థానంలో ఆమెను సూర్యునికు భారీగా ఉంచేసి తాను పుట్టింటికి వెళ్ళి ఇంతవరకు సూర్యుని వేడి వల్ల కమిలిపోయిన తన శరీరం తేరుకునే వరకు అక్కడ విశ్రాంతి తీసుకుని ఆ పిమ్మట రావచ్చు అని. వెంటనే సంధ్యాదేవి తన నీడకు ప్రాణం పోసి అచ్చు తన వలనే ఉన్న ఆ సుందరికి ఛాయాదేవి అని పేరు పెట్టింది. ఛాయ అంటే నీడ. ఛాయాదేవి, అక్క, నన్నెందుకు పుట్టించావు అని అడిగింది. సంధ్య తన బాధంతా చెప్పి, నువ్వు భర్తగారికి అనుమానం తగలకుండా నడుచుకోవాలి, ఆయనకు సందేహం రాకుండా నా పిల్లల్ని కూడా ఇక్కడే విడిచి వెడుతున్నాను, వాళ్ళకి కూడా ఏ సంశయమూ కలగకుండా ఇది అమ్మే అనే నమ్మకం పుట్టేటట్లు నువ్వు వాళ్ళని పెంచాలి, మన ఈ రహస్యం ఎవ్వరికీ తెలియనివ్వకూడదు అని చేతిలో చెయ్యి వేయించుకుని మర్నాడే సంధ్యాదేవి పుట్టింటికి వెళ్ళింది. సంధ్యాదేవి తనంత తానే వచ్చిందనేటప్పటికీ ఏం చెప్పమా అనిపించింది విశ్వకర్మకి. ఆమె మనసు విడిచి చెప్పడానికి బిడియపడింది. బహుశా మొగుడితో ఏదో పేచీ వచ్చి ఇలా వచ్చేసి ఉంటుందని, కొన్నాళ్ళు పోతే అల్లుడే వచ్చి ఆమెను సమాధానపరిచి తీసుకువెడతాడని, అంతగా రాకపోతే తామే తీసుకుపోయి అప్పుడే దిగబెట్టవచ్చునని తల్లిదండ్రులు అనుకున్నారు. కానీ వాళ్ళు అనుకున్నట్లు సూర్యుడు ఎప్పటికీ రాలేదు. ఎందుకు వస్తాడు? అతడికి సంధ్యాదేవి బాధ కానీ ఆమె పుట్టింటికి వెళ్ళిందని కానీ తెలిస్తేగా. ఛాయాదేవి కాస్త కూడా సూర్యునికి అనుమానం కలగకుండా అచ్చం సంధ్యాదేవిలాగే వర్తిస్తున్నదాయే. పోనీ అంటే పిల్లలకు కూడా అనుమానం తగలలేదు. ఛాయాదేవి వాళ్ళని స్వంత తల్లిలాగానే ప్రేమతో పెంచుతుంది. ఇంకా వాళ్ళకెలా అనుమానం తగులుతుంది? అక్కడ విశ్వకర్మ అల్లుడు రాకపోవటం చూచి ఇంక ఉపేక్ష చేయటం మంచిది కాదని తోచి సంధ్యతో, అమ్మాయి, చెట్టుకు కాయ బరువు కాదు కదా, నువ్వు ఎన్నాళ్ళున్నా మాకు ఆనందమే, కానీ భర్తతో ఉండవలసిన కాలంలో పుట్టింట ఉండటం క్షేమం కాదు అన్నాడు. అప్పుడు సంధ్యాదేవి, నిజమే నాయనా, నీవు చెప్పిన మాట, నేనొక్కరితోనూ వెళ్ళగలను, నీకెందుకు శ్రమ అని చెప్పేసి వెంటనే బయలుదేరింది. కానీ సూర్యభగవానుని తీవ్రత తలుచుకునేటప్పటికీ ఆమెకు గుండె జల్లుమంది. సూర్యలోకానికని బయలుదేరిన ఆమె దారిలో ఒక అడవిలో ఆగిపోయింది. తనలాంటి అందమైన స్త్రీ ఒంటరిగా అడవిలో ఉండటం క్షేమం కాదని తోచి ఆమె తన మనుష్య రూపాన్ని వదిలేసి ఒక ఆడగుర్రం అయిపోయి అక్కడే ఉండిపోయింది.
విశ్వకర్మకు ఈ సంగతేమీ తెలియక తన కుమార్తె అత్యంత చేరుకుని సుఖంగా ఉందనే అనుకున్నాడు. సూర్యుడికి ఇదేమీ తెలియక ఛాయాదేవినే సంధ్యాదేవి అనుకుని ఆమెను ఎంతో ప్రేమతో చూస్తున్నాడు. సంధ్యాదేవి పిల్లలైన వైవస్వతుడు, యముడు, యమున కూడా ఆమె తమ అమ్మ అనుకుని అమ్మ మీద ఉండే చనువు, గౌరవం చూపుతున్నారు. కొంతకాలానికి ఛాయాదేవి కూడా పిల్లలు పుట్టారు. సౌవర్ణుడు, శని అనే 2 కుమారులు, తపతి అనే కుమార్తె. అయితే తనకు పిల్లలు పుట్టడంతోనే ఛాయాదేవిలో మార్పు వచ్చింది. అంతవరకు తాను కన్న బిడ్డలకు మళ్ళీ చూచి పెంచిన సంధ్యాదేవి పిల్లలంటే ఆమెకిప్పుడు ప్రేమ పోయి వాళ్ళని సవతి పిల్లల్ని చూచినట్లు చూడడం మొదలెట్టింది. తమను కన్నతల్లే ఇలా పక్షపాతంతో ప్రవర్తిస్తుందని తేలిపోవడంతో యముడు కోపంతో మండిపడి ఛాయాదేవిని తన్నడానికి సిద్ధపడ్డాడు. ఛాయ తక్షణం వెళ్ళి సూర్యునితో ఫిర్యాదు చేసి ఉన్నవి లేనివి కలిపి చెప్పింది. అయితే సూర్యుడు తొందరపడే రకం కాదు. యముడు పిన్నవాడైనా ధర్మపరాయణుడు. అతడిలా ఎందుకు ప్రవర్తించాడు చెప్పమా అనిపించింది అతనికి. కుమారుణ్ణి పిలిచి విచారించాడు. తపతి పుట్టినప్పటి నుంచి అమ్మ మమ్మల్ని సవతి పిల్లల్ని చూచినట్టు చూస్తోంది, మీకు తెలుసో లేదో అన్నాడు యముడు. సూర్యుడు ఆ మాటలు విని ఆశ్చర్యపోయి యముడన్న మాట నిజమో కాదో అని భార్య ప్రవర్తన గురించి ఆమె చిన్నపిల్లలంటే ఎక్కువ మమకారం చూపిస్తోందని తెలుసుకున్నాడు. ఏమిటిది, తన కడుపున పుట్టిన 6గురిని సమంగా చూడటానికి బదులు సంధ్యాదేవి మొదటి వాళ్లను సవతి పిల్లలకు మళ్ళీ ఉపేక్ష చేస్తూ కడసారి వాళ్ళని నెత్తినెక్కించుకుంటోందేమిటి? సూర్యుడు ఉండబట్టలేక భార్యను పిలిచి నిలేసి అడిగాడు. ఛాయాదేవి తప్పించుకుంటూ పోదామని చూసింది. కానీ సూర్యుడు అలా పోనివ్వలేదు. ప్రళయకాల రుద్రుడికి మళ్ళీ భగ్గుమనేసరికి ఛాయాదేవి గజగజ ఉడుకుతో తాను సంధ్యాదేవిని కాదని, సంధ్య పుట్టింటికి వెళ్ళిపోయిందని యథార్థం చెప్పేసింది. అది విని సూర్యుడు చాలా విచారించాడు. కూతురును నేను సుఖపెట్టలేకపోయానని మా అమ్మగారు ఏమనుకున్నాడో కదా అని బాధపడి తక్షణం విశ్వకర్మ ఇంటికెళ్ళి సంధ్యాదేవి ఏదండి అని అడిగాడు. ఆ మాట వినేటప్పటికీ విశ్వకర్మ నిర్ఘాంతపోయాడు. మీ వద్దకే వెడుతున్నానని బయలుదేరిందే అన్నాడు. సూర్యుడు జరిగినదంతా మామగారికి పూసగుచ్చినట్లుగా చెప్పగా విశ్వకర్మ అల్లుణ్ణి ఓదార్చి తన యంత్ర సామాగ్రి తెచ్చి సూర్యుడిని చేత్తో పట్టుకుని భగభగమండే పెచ్చులన్నీ ఊడి క్రింద పడేటట్లు సాన పట్టేశాడు. మంటలకు బదులు వెచ్చదనము, కాంతి మిగిలి సూర్యుడు చూడడానికి ఎంతో అందంగా కనపడ్డాడు. అలా మారిపోయి సంధ్యాదేవిని వెతుకుతూ వెళ్ళిపోయాడు. ఆవిడ తన మానాన్ని కాపాడుకునేందుకని ఆడగుర్రమై అడవిలో ఉందని తెలిసి తాను కూడా ఒక గుర్రం రూపంతో అక్కడికి వెళ్ళాడు. సంధ్యాదేవికి సూర్యుడు చెప్పుకునేసరికి ప్రభు, మీరు మళ్ళీ మీ సూర్యరూపం ధరించకండి, మీ వేడి భరించలేను అని ఆమె ఉన్నమాట చెప్పేసింది. వాళ్ళలా కొంతకాలం గుర్రాల రూపంలోనే ఉండగా వారికి అశ్వినీ కుమారులు పుట్టారు. ఈ అశ్వినీ కుమారులే దేవతలకు వైద్యులయ్యారు. కానీ సూర్యుడు, సంధ్యాదేవి అడవిలో గుర్రాల రూపంలో ఆట్టే కాలం ఉండడానికి వీల్లేకపోయింది. ఏమంటే సూర్యుడు లేకపోతే లోకాలకు వెలుగో మరి. అంచేత అది వరకు మళ్ళీ కాక తన వేడి అంతా పోయిందన్న సంగతి ఆమెకు నచ్చచెప్పి తన లోకానికి తీసుకుపోయాడు. విన్నారు కదా, వెంటనే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ కామెంట్లను సూచనలను తెలియజేయండి. తప్పకుండా మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.